भारत माता की। मंच पर विराजमान श्री चंद्रबाबू नायडू, श्री वेंकैया नायडू, श्री पवन कल्याण जी, और इस चुनाव में लोकसभा के प्रत्याशी श्री संभाजी राव, श्री जयदेव जी और विशाल संख्या में, और श्री मल्याद्री जी और विशाल संख्या में पधारे हुए भारत के भाग्य विधाता मेरे भाइयों और बहनों, भारत देश का భవిష్యత్తు నిర్మాత రెడ్డి యొక్క నా సోదర యువతి యువకులారా, సహోదర సహోదరి మౌలారా, మీ ఆదరికి నమస్కారాలు. సహోదర సహోదరి మండరా, మీ అందరికీ నమస్కారాలు అని చెప్పారు. भाइयों बहनों, मैं पूरे भारत का भ्रमण करते करते आज सीमांध्र की धरती पर आया हूं. మిత్రులారా, నేను భారతదేశం అంతా కూడా పర్యటిస్తూ ఇవాళ సీమాంధ్ర పవిత్ర భూమి పైన ఇవాళ ప్రవేశించారు. सारे देश में चुनाव चल रहे हैं दिल्ली में एक सरकार बनाने के लिए. पूरा దేశమంతా కూడా ఎన్నికల ప్రచారం జరుగుతూ ఉంది దేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం. लेकिन सीमांध्र का चुनाव सिर्फ सरकार बनाने के लिए नहीं है. सीमांध्र का चुनाव सीमांध्र का भाग्य बदलने के लिए है. సీమాంధ్రలో జరిగే ఎన్నిక కేవలం ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం ఎన్నిక కాదు, మీ భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా మార్చుకునే దానికోసం, మీ తలరాతను మంచిగా చేర్చుకునే దానికోసం జరిగేట ఎన్నికను దయచేసి గుర్తించాలి. भाइयों बहनों, आंध्र के मेरे तेलुगु भाषी भाइयों बहनों, मैं आज इतिहास की कुछ बातें याद कराना चाहता हूं. ఆంధ్రకు చెందిన తెలుగు భాష మాట్లాడే సోదరి సోదరులందరికీ నేను ఒక చరిత్రాత్మక సత్యాన్ని చెప్పదలుచుకున్నాను. जब महात्मा गांधी और सरदार वल्लभ भाई पटेल के नेतृत्व में बारडोली में किसानों ने सत्याग्रह किया था, पहली बार देश का किसान आजादी के आंदोलन में खुल करके मैदान में आया था. उस समय बारडोली के साथ ये गुंटूर की धरती थी. यहां का किसान था जो सरदार पटेल के साथ खड़ा हो गया था और अंग्रेजों के खिलाफ इस धरती ने सरदार पटेल के नेतृत्व में लड़ाई लड़ी थी. మిత్రులారా, చరిత్రలో ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో సర్దార్ పటేల్ యొక్క నాయకత్వాన గుజరాత్ లో ఉండే బార్డర్లో రైతులు దేశవ్యాప్తంగా సత్యాగ్రహం చేశారు. ఆ సత్యాగ్రహం సందర్భంగా సర్దార్ పటేల్ యొక్క నాయకత్వాన ఈ సీమాంధ్రకు చెందిన ఈ గుంటూరు ప్రాంత రైతులు కూడా ఆ రైతు సత్యాగ్రహంలో పాల్గొనడం చారిత్రాత్మక విశేషం. मैं गुंटूर की उन किसान माताओं बहनों को आज मैं प्रणाम करना चाहता हूं. जब अंग्रेज सल्तनत उन पर जुल्म कर रही थी, उन्होंने पैसे देने से मना कर दिया, तो ये अंग्रेज सल्तनत ने गुंटूर की किसान महिलाओं के मंगल सूत्रों को छीन लिया था, लेकिन यहां की महिलाएं झुकी नहीं थी. నేను ఈ సీమాంధ్రకు చెందిన ఈ గుంటూరుకు చెందిన మహిళలను, తల్లులను, చెల్లెలను అభినందించుకున్నాను. ఆ రోజు రైతు సత్యాగ్రహంలో బ్రిటిష్ వాళ్ళు బలవంతంగా వసూలు చేస్తూ ఉంటే ఈ సీమాంధ్రకు చెందిన మహిళలు మంగళసూత్రాలు లాక్కునేప్పటికి కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి నగకుండా ఆ రోజు ప్రభుత్వానికి పన్నులు చెల్లించడం నిరాకరించారు. అందుకని ఈ గుంటూరు తల్లులకు, చెల్లెలకు, ఈ సీమాంధ్ర మహిళలకందరికీ నేను నీరాజనాలు పలుకుతూ ఉన్నాను. भाइयों बहनों, कांग्रेस पार्टी के स्वभाव में आए दिन आंध्र के लोगों का अपमान करना ये कांग्रेस के स्वभाव में है. आंध्र యొక్క అవమానపరచడం కాంగ్రెస్ కి బయట నుంచి అలవాటుగా ఉంది. कांग्रेस गोत्र से आया हुआ कोई भी नेता होगा, वे आंध्र के लोगों को नफरत करना उसके स्वभाव में है. కాంగ్రెస్ నాయకుల యొక్క గోత్రానికి సంబంధించిన ప్రతి నాయకుడు కూడా
ఆంధ్రకు అన్యాయం చేయడం వాళ్ళకి అలవాటుగా మారింది, స్వభావంగా మారింది. यहाँ के मुख्यमंत्री अंजय जी एयरपोर्ट पर ये राहुल भैया के पिताजी राजीव गांधी प्रधानमंत्री भी नहीं थे, पार्टी के महासचिव थे। यहाँ पर एयरपोर्ट पे आंध्र के मुख्यमंत्री का अपमान किया था और वो रो पड़े थे। ఆంధ్ర యొక్క నాటి ముఖ్యమంత్రి శ్రీ టి అంజయ్యను విమానాశ్రయంలో ప్రధానమంత్రి కాకపోయినా కేవలం ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఈనాటి రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ లో ఆయన్ని అవమానపరిచాడు. అంజయ్య గారు కదనాడు పర్యంతం అయ్యారు. संजीव रेड्डी कांग्रेस पार्टी ने अधिकृत रूप से उनको राष्ट्रपति के चुनाव का उम्मीदवार बनाया था, लेकिन श्रीमती गांधी ने उनकी पीठ पे छुरा भोंक करके उनको चुनाव हरवा दिया था। అదే కాంగ్రెస్ పార్టీ శ్రీ సంజయ్ రెడ్డి గారిని రాష్ట్రపతిగా నిర్ణయించింది. కానీ శ్రీమతి ఇందిరాగాంధీ సంజయ్ రెడ్డిని రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడించింది కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ. भाइयों बहनों, देश आजाद होने के बाद भारत को आर्थिक आजादी की दिशा में ले जाने का श्रेय अगर किसी एक व्यक्ति को जाता है तो यही मेरी आंध्र भूमि का सपूत जो भारत के प्रधानमंत्री थे श्रीमान नरसिम्हा राव को जाता है। దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలుపెట్టిన యొక్క శ్రేయస్సు ఎవరికైనా నాయకుడికి చెందుతుందంటే ఈ ఆంధ్రప్రదేశ్ చెందిన యొక్క పివి నరసింహారావుకి ఆ యొక్క ఖ్యాతి చెందుతుంది. मैं कह सकता हूं कि नरसिम्हा राव कांग्रेस की परंपराओं से हट करके आज आर्थिक आजादी की लड़ाई को शुरू किया था। ఆర్థిక సంస్కరణలను నరసింహారావు ఇతరులు లెక్క పెట్టకుండా ఆ రోజు కాంగ్రెస్ పరంపరలు కాదని ఆయన సంస్కరణ ముందుకు తీసుకెళ్లాడు. एक बहादुर शाह जफर हुआ करते थे, बहादुर शाह जफर हुआ करते थे इतिहास में, जिन्होंने अंग्रेज सल्तनत के खिलाफ हिंदुस्तान की आजादी की लड़ाई लड़ी थी। ఏ బహదూర్ షా జఫర్ అనే నాయకుడు ఆ రోజు ఇంగ్లీష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం సాగించాడు. बहादुर शाह जफर जब उसका देहांत हो गया तो दिल्ली में बैठी हुई अंग्रेज सरकार ने बहादुर शाह जफर को 2 गज जमीन देने से मना किया था, क्योंकि बहादुर शाह जफर अंग्रेजों के खिलाफ आजादी का जंग लड़े थे। బహదూర్ షా జఫర్ అనే నాయకుడు ఆ రోజు ఇంగ్లీష్ వాళ్ళకి వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమంలో పోరాడాడు, వాళ్ళకి తిరగబడ్డాడు. ఆయన చనిపోతే ఆయన ఢిల్లీలో 2 గజాల స్థలం కూడా ఆయన యొక్క శవాన్ని పెట్టడానికి ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడాడు కాబట్టి. भाइयों बहनों, नरसिम्हा राव आर्थिक आजादी की लड़ाई लड़े थे। जब उनका स्वर्गवास हुआ, ये मां बेटे की सरकार, मेरे आंध्र के भाइयों बहनों, इस चीज को कभी भूलिए मत, ये मां बेटे की सरकार ने नरसिम्हा राव के लिए 2 गज जमीन दिल्ली में देने से मना कर दिया था। ఆర్థిక సంస్కరణకు శ్రీకారం చుట్టిన ఆద్యుడు బాధ్యుడైన పివి నరసింహారావు చనిపోతే ఆయన పార్థివ శరీరాన్ని కార్యాలయంలో పెట్టడానికి అనుమతించలేదు. ఢిల్లీలో 2 గజాల స్థలం ఇచ్చి ఆయన సమాధి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ తండ్రి కొడుకు ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా అంగీకరించలేదు. आंध्र के सपूत नरसिम्हा राव ने पूरी जिंदगी कांग्रेस के लिए लगाई थी, देश के प्रधानमंत्री थे, लेकिन उनके मृतदेह को कांग्रेस कार्यालय में एंट्री तक नहीं दी गई थी। ये मां बेटे का पराक्रम था। ఏ తండ్రి బిడ్డ కాంగ్రెస్ యొక్క ప్రధానమంత్రిగా అఖిల భారత అధ్యక్షుడిగా పనిచేసిన నరసింహారావు గారు చనిపోయిన తర్వాత ఆయన పార్థివ శరీరాన్ని 5 నిమిషాలు కూడా ఆ కార్యాలయం పెట్టడానికి అనుమతి ఇవ్వలేదు. ఆఖరికి ఆ శరీరాన్ని లోపలికి కూడా రానిలేదు. उसी कांग्रेस पार्टी की भक्ति 5 साल तक आंध्र को लूट करके मां बेटे की तिजोरी भरने का काम ये वाईएसआर की सरकार करती थी। అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈ తండ్రి కొడుకు అంటే ఇక్కడ తండ్రి కొడుకు రాజ్యం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అవుతుందో 5 ఏళ్ల పాటు ఆంధ్ర రాష్ట్రాన్ని లూటీ చేసింది. आपको तय करना है, क्या उसी परंपरा को आंध्र देना है? అలాంటి లూటీ చేసే వారికి వాళ్ళ చేతిలో సీమాంధ్రను పెడతారా? మీరు తయారు చేయాల్సి ఉంది, మీరు నిర్ణయించాల్సి ఉంది. भाइयों बहनों, आप ये चुनाव एक ऐसे मोड़ पे खड़े हो, आपको तय करना है कि आपको सीमांध्र को
स्वर्णिम आंध्र बनाना है या आपको सीमांध्र को स्कैम आंध्र बनाना है, ये निर्णय करने का ये चुनाव है। ఈ ఎన్నిక మీరు నిర్ణయించుకోవాల్సింది. ఆంధ్రప్రదేశ్ లో బంగారు ఆంధ్రప్రదేశ్ గా, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా తయారు చేసుకోవాలా, లేక స్కామ్ కుంభకోణాలు ఆంధ్రప్రదేశ్ గా తయారు చేసుకోవాలా మీరు నిర్ణయించుకోవాల్సి ఉంది. यहां का कोई नौजवान नहीं चाहेगा कि हमारा सीमांध्र स्कैम आंध्र बन जाए, कोई नहीं चाहेगा। ఇక్కడ ఉన్న యువకులు ఎవరు కూడా సీమాంధ్ర స్కామ్ ఆంధ్ర కావాలని కోరుకుంటారని చెప్పి అనుకోని ఒకసారి చెప్పండి. కావాలా? స్కామ్ ఆంధ్ర కావాలా? స్కామ్ ఆంధ్ర కావాలా? 10 साल आंध्र को लूट करके ये स्कैम आंध्र बनाया है, उससे हमें स्वर्णिम आंध्र बनाना है। 10 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ లూటీ చేసి స్కామ్ ఆంధ్ర చేశారు. దాన్ని మార్చుకొని మనం స్వర్ణాంధ్రగా చేసుకోవాల్సి ఉంది. अगर स्वर्णिम आंध्र बनाना है तो टीडीपी बीजेपी चंद्रबाबु के नेतृत्व में एक मजबूत सरकार बनाइए। స్వర్ణాంధ్ర తయారు కావాలంటే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం బీజేపీ కలిపి శ్రీ చంద్రబాబు నాయుడు నాయకత్వాన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. भाइयों बहनों, ये गुंटूर जैसे हम गुजरात में भी कॉटन की खेती करते हैं, कपास की खेती करते हैं, ये इलाका भी कपास की खेती करता है। మేము ఎలాగైతే గుజరాత్ లో ఈ యొక్క పత్తి పండిస్తామో ఈ గుంటూరు ప్రాంతం కూడా ఎక్కువగా పత్తి మీద ఆధారపడి ఉంది. लेकिन भाइयों बहनों, ये मां बेटे की सरकार ने 2 साल पहले अचानक कॉटन एक्सपोर्ट पर प्रतिबंध लगा दिया। ఈ తల్లి బిడ్డల ప్రభుత్వం 2 ఏళ్ల కిందట చెప్ప పెట్టకుండా ఎగుమతి పైన నిషేధాన్ని ఏర్పాటు చేసిన ఢిల్లీలో ఉన్న తల్లి కొడుకుల ప్రభుత్వం. और इसके कारण अकेले गुंटूर जिले के कपास पैदा करने वाले किसानों को 7,000 करोड़ रुपए का नुकसान हुआ। కేవలం ఈ కారణం చేత ఒక గుంటూరు జిల్లాలోనే పత్తి పండించే రైతులకు 7,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది ఈ ఎగుమతి నిషేధం కారణంగా. यहां जो कपास पैदा करते हैं, मेरे किसान भाइयों बहनों, कपास पैदा करने वाले किसानों के लिए दिल्ली में बनने वाली भारतीय जनता पार्टी की सरकार के पास हमारी एक फॉर्मूला है, एक फॉर्मूला। దేశంలో ఏర్పడబోయే బీజేపీ నేతలు ఎన్డీఏ ప్రభుత్వం దగ్గర 5F అని చెప్పే ఫార్ములా ఉంది. దాన్ని వినిపిస్తాం. अगर हम कपास का वैल्यू एडिशन नहीं करेंगे तो हमारा किसान सुखी नहीं होगा। మనం పత్తి రైతులు కానీ సరైన గిట్టుబాటు పత్తి రైతులు సుఖంగా జీవించలేరు. और इसलिए मेरी जो 5F फॉर्मूला है, फार्म टू फाइबर, फाइबर टू फैब्रिक, फैब्रिक टू फैशन, फैशन टू फॉरेन। ఈ యొక్క F5 ఏదైతే ఉందో, మొదటి F ఫార్మ్ అంటే మన యొక్క భూమి, సాగు భూమి, ఆ నుంచి మనకు కావాల్సిన ఫ్యాబ్రిక్, దాని నుంచి పత్తి, దాని నుంచి ఫ్యాషన్, దాంట్లో నుంచి మంచి మేలైన యొక్క వస్త్రాలు తయారు చేసుకొని దాన్ని ఫారిన్ అంటే విదేశాలకు పంపించే విధంగా 5F ఫార్ములా మనం రూపొందించుకోవాల్సి ఉంది. जहां कपास होगा वहीं धागा बनेगा, जहां धागा होगा वहीं कपड़ा बनेगा, जहां कपड़ा होगा वहां रेडीमेड गारमेंट बनेगा, जहां रेडीमेड गारमेंट बनेगा आंध्र के सीमांध्र के जरिए से दुनिया के बाजार में रेडीमेड कपड़ा बिकेगा और यहां का नौजवान रोजी रोटी कमाएगा। మేము అలాంటి ఏర్పాటు చేస్తాం. ఎక్కడ పువ్వు ఉందో, ఎక్కడ పచ్చి పెడుతుందో, ఎక్కడైతే కాటన్ జిన్నింగ్ చేస్తారో, ఎక్కడైతే దాన్ని మళ్ళా స్పిన్నింగ్ చేస్తారో, ఎక్కడైతే దాన్ని గుడ్డగా మారుస్తారో, ఎక్కడైతే దాన్ని మంచి ఫ్యాబ్రిక్ గా తయారు చేస్తారో, ఇవన్నీ కూడా ఒకే కేంద్రం ద్వారా ఉత్పత్తి అయ్యేట్టుగా తయారట్టుగా చేసి వాటి విదేశ మార్కెట్ లో అమ్ముకునే అవకాశం కల్పించి రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పి మనం చేస్తున్నాను. भाइयों बहनों, चीनी और टर्मरिक आज दुनिया में फार्मास्यूटिकल इंडस्ट्री के लिए रिसर्च का एक बहुत बड़ा कारण बने हैं। दवाइयों के लिए चीनी और टर्मरिक
बहुत बड़ा काम कर सकते हैं। आने वाले दिनों में यहां पर अगर ऐसे रिसर्च सेंटर बनते हैं तो हिंदुस्तान के फार्मा उद्योग को लाभ होगा। మిత్రులారా ఈ యొక్క మిర్చి అలాగే ఈ యొక్క పసుపు ఈ రెండు కూడా ప్రపంచంలో ఔషధాల తయారీలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో ఈ గుంటూరు జిల్లాలో ఈ సీమాంధ్రలో పత్తి అలాగే పసుపు ఎక్కువగా పండించే రైతులకి నేను హామీ ఇస్తున్నా. ఈ రెండు ఆధారిత పరిశ్రమలు తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఎగుమతి చేసే అవకాశం కల్పిస్తానని మీకు మనం చేస్తున్నాను. भाइयों बहनों, यहाँ का किसान मेहनती है, यहाँ के जीवन में दम है। पूरे आंध्र को चलाने की ताकत ये मध्य आंध्र में पड़ी हुई है। दिल्ली की सरकार, भाइयों बहनों, मैं आपको भरोसा देने आया हूं, आप अकेले नहीं हैं। भले दिल्ली में कांग्रेस की सरकार ने, मां बेटे की सरकार ने आपको छोड़ दिया हो, आपको अनाथ कर दिया हो, भाइयों बहनों, मैं आपका भाई हूं, मैं आपका अपना हूं, मैं आपको कभी अनाथ नहीं होने दूंगा। మిత్రులారా ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఈ ప్రాంతం ఏదైతే ఉందో కష్టపడే మనస్తత్వం కలిగిన వాళ్ళు, తెలివితేటలు కలిగిన వాళ్ళు, కష్టపడే మనస్తత్వం తెలివితేటలు రెండు జోడిస్తే బ్రహ్మాండ అభివృద్ధి చేసుకోవచ్చు. కానీ కేంద్రంలో ఉన్న ఈ తల్లి కొడుకుల యొక్క రాజ్యం అయితే ఉందో ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేసింది, అనాథగా వదిలేసింది, మీ భవిష్యత్తును పట్టుకోకుండా వదిలేసింది. నేను మీ అందరికీ మనం చేస్తున్నా, మీరు ఆ విధంగా అధైర్యపడవద్దు, అనాథ అనుకోవద్దు. మీకు అంతగా నేనుంటాను, మీ భవిష్యత్తు నేను భరోసా ఇస్తాను, మీకు చేయూతనిచ్చి సీమాంధ్రను భవిష్యత్తులో మంచిగా అభివృద్ధి చేస్తానని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. सीमांध्र के मेरे भाइयों बहनों, हिंदुस्तान की सेवा करने की बहुत बड़ी ताकत इस भूमि में है। यहाँ के नौजवान बुद्धिमान है, उनके लिए आज जितने इंस्टीट्यूशंस हिंदुस्तान में नामांकित है, आने वाले दिनों में सीमांध्र में भी IIM हो, IIT हो, एम्स जैसे हॉस्पिटल हो, दुनिया की उत्तम से उत्तम संस्थाएं ये मेरे सीमांध्र में होगी। మిత్రులారా ఇక్కడ మంచి తెలివితేటలు ఉన్నాయి, అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉంది మన యువకుల్లో. నేను మీ అందరికీ మాటిస్తున్నాను, ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన యొక్క IIT కావచ్చు, త్రిపుర ఐటీలు కావచ్చు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కావచ్చు, ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఇలాంటి యొక్క అనేక సంస్థలు సీమాంధ్రలో వీటన్ని నిర్మాణం చేస్తాము, మీకు మంచి భవిష్యత్తు ఇస్తామని చెప్పని ఈ సందర్భంగా నేను మీకు మనం చేస్తున్నాను. हमारा सपना है किसान को पानी पहुंचाना, बिजली पहुंचाना। हमारा सब మా యొక్క కళ రైతులకు నీరు చేర్చాలి, రైతులకు కరెంట్ ఇవ్వాలి. ఈ రెండు చాలా అవసరం. हमारा सपना है नौजवान को रोजगार का अवसर देना। మన యువకులకు, నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలా, ఇది నా యొక్క కళ. पिछले 10 साल में आंध्र क्रिमिनल रिकॉर्ड में आगे ही बढ़ता गया है। आंध्र को एक अच्छी कानून व्यवस्था चाहिए और भाइयों बहनों, चंद्रबाबू के नेतृत्व में आंध्र में फिर एक बार सुख और शांति आएगी। గత 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ లో నేర ప్రవృత్తి పెరిగిపోయింది, ఆర్థిక నేరాలు ఎక్కువైపోయి, మోసాలు ఎక్కువైపోయి, దాని నుంచి విముక్తి పొందవలసి ఉంది. మరొకసారి మీరు అవకాశం ఇస్తే శ్రీ చంద్రబాబు నాయుడు నాయకత్వం ప్రభుత్వం వస్తుంది, శాంతిని ఇస్తుంది, అభివృద్ధిని తెస్తుంది. आज मैं आपके पास आया हूं 7 तारीख को, कितनी गर्मी क्यों न हो, लेकिन बहुत बड़ी मात्रा में जाकर के मतदान करके सीमांध्र के अंदर स्वर्णिम आंध्र बनाने का सपना लेकर के टीडीपी बीजेपी की चंद्रबाबू के नेतृत्व वाली मजबूत सरकार बनाने के लिए वोट कीजिए। నేను మీ దగ్గరికి వచ్చాను కూడా. రేపు మే 7వ తారీఖు ఎంత భయంకరమైన ఎండున్నా ఎండలు లెక్కకుండా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్ళండి, తరలి వెళ్లి నిర్ణయం చేయండి. తెలుగుదేశం బీజేపీ యొక్క పార్టీ యొక్క నాయకత్వాన, మీ చంద్రబాబు నాయుడు నాయకత్వాన మీరందరూ ఓటు వేసి ఆ రోజు ఈ రెండు పార్టీలను గెలిపించండి. दिल्ली की मां बेटे की सरकार ने आपके सपनों को चूर चूर कर दिया है। दिल्ली की मां बेटे की सरकार ने आपकी पीठ में छुरा भोंका है। दिल्ली में ऐसी सरकार लाओ, दिल्ली में भाजपा की एनडीए की सरकार लाओ, ताकि सीमांध्र के सारे सपनों को पूरा करने के लिए
दिल्ली हमेशा आपके साथ रहे। మిత్రులారా, ఈ అమ్మ కొడుకుల రాజ్యం మన ఆంధ్రప్రదేశ్ అన్యాయం చేసింది. మీరు అలాంటి ప్రభుత్వాన్ని తేండి, ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీ సీమాంధ్రప్రదేశ్ కళలు సాకారం చేసేందుకు, మీకు బంగారు భవిష్యత్తు ఇచ్చేందుకు తగిన ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాల్సింది కోరుతున్నాను. भाइयों बहनों, मैं आपसे आग्रह करता हूं, जब इस पूरे चुनाव मैदान में भाई पवन कल्याण ने गांव-गांव जाकर के नौजवानों में चेतना जगाई है। ఈ రాజకీయ మైదానంలో మన సోదరుడు శ్రీ పవన్ కళ్యాణ్ వాస్తవంగా పరిమించి చేస్తున్నాడు, ఆవేశాన్ని రగిస్తున్నాడు. पवन कल्याण का कोई राजनीतिक एजेंडा नहीं है, ఆయనకి రాజకీయ ఆసక్తి లేదు. पवन कल्याण को स्वर्णिम आंध्र बनाना है, పవన్ కళ్యాణ్కి స్వర్ణాంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడం లక్ష్యం. चंद्रबाबू को मुख्यमंत्री बनाना है, చంద్రబాబు ముఖ్యమంత్రి చేయాలి. दिल्ली में भाजपा की सरकार बना ली है, ఢిల్లీలో బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వాలు आंध्र का भाग्य बदलना है। ఈ సీమాంధ్ర యొక్క భవిష్యత్తు इसलिए कमल हो साइकिल हो 7 तारीख को भारी मतदान करके सबको विजयी बनाइए। भारत माता की 20వ తారీఖు సైకిల్ అయినా కమలం అయినా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలు తరలివెళ్లి ఆ రెండు పార్టీలు గుర్తేసి మీరు భవిష్యత్తులో మంచిగా నేర్చుకోండి. భారత్ మాతాకి జై. అందరికీ ధన్యవాదాలు.